మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలండి. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాము. అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం మనం చదువుదాము. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఈ కొద్ది వాక్యము దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మీరందరూ కూడా ప్రతిరోజు ఈ యొక్క వాక్యాలు వింటున్నారు గనుక మీరు తప్పనిసరిగా దేవుని యందు మనము ముద్రింపబడినాం గనుక మనము అల్లరులు, దూషణలు, సకలమైన దుష్టత్వములు మీరు విసర్జించి ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలని, ఒకరి పట్ల ఒకరు క్షమాగుణము కలిగి ఉండాలని మీకు ప్రేమతో నేను తెలియజేస్తున్నాను. కనుక ఈ వాక్యము దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రతి ఒక్కరూ షేర్ చేయండి, లైక్ చేయండి, గంట కూడా మీరు కొట్టాలని ప్రేమతో తెలియజేస్తాను. ఈ మాటలను దేవుడు బలపరచునుగాక. ఆమేన్.